ఏంది అలా ఉన్నావు? ఏమైందన్నా చెప్పుమ్మా. అవి అడిగినప్పుడు చెప్పాలా? ఏమైంది చెప్పు. గట్టిగా చెప్పు. ఏంటో రోజు అర్థం కావట్లా. తినేవా? ఏం తినేవి? కొంచెం అర్థమవుతాడు చెప్పు బంగారం. ఏంటి అంట? అర్థమైందా నీకు భవిత? ఏంది అడుగు. చెప్పమ్మా గట్టిగా. ఏంటియో ఏం తేవాలంటావు మేమ్మ నీకు? త్వరగా అడిగినప్పుడు చెప్పాలయ్యా. బిస్కెట్లా? ఏమంటుంది అడిగితే? మరి లేనప్పుడు ఎలా తెస్తా చెప్పు. మీ అమ్మ పాప ఒక్కటి కష్టపడాలా. మీ అన్నకు నీకు తేవాలి. అలాగే బిస్కెట్లు ఏమా డబ్బులు లేవు వచ్చినప్పుడు తెస్తుందా లేదా? ఇదివరకు తెచ్చిందా లేదా? మరి తెచ్చినప్పుడు అట్లా మనం అలగకూడదు నాన్న, తప్పు. ఇప్పుడు మీ నాన్న లేరు, మీ అమ్మ ఒక్కటి కష్టపడాలా. అవునా? కష్టపడి ఇద్దరికి తీసుకురావద్దు. ఇంకటి అట్లా అర్థం చేసుకోవాలి. సరేలే అమ్మా, ఈసారి డబ్బులు ఉన్నప్పుడు తెచ్చి అని అడగాలి. అట్లాగే బిస్కెట్ ఎక్కువ తినడం కూడా మంచిది కాదు. ఎక్కువ తినకూడదు. ఎప్పుడన్నా తినొచ్చు కానీ ఎక్కువ తినకూడదు. సరేనా? వెరీ గుడ్. హ్యాపీ. నవ్వునా? ఏది ఒకసారి నవ్వు. ఎట్లా నవ్వుతావు నువ్వు? హాహా అంటావా? హీ అంటావా? అరే ఇడు నవ్వుతాడు, వెరైటీగా నవ్వుతున్నాడు. అడుగు చూడు, ఆరాధ్య చూస్తుంది నవ్వుతుంది. నవ్వు అంటే చూపించా ఒకసారి. హలో, నవ్వు అంటే చూపించా. బయట చెట్టు నవ్వుతుందా? గిలిగింతలు పెట్టాలి నవ్వడానికి. ఓకేనా? బాధ పోయిందా లేదు? చెప్పు, నువ్వే చెప్పు. పోయిందా? ఓకే. హ్యాపీగా ఉంటావు మరి? ఓకేనా? ఓకే, వెరీ గుడ్ బాయ్. చప్పట్లు కొట్టండి. సూపర్. రైట్. ఓకే.